హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈరోజు మెంతికూర పప్పు చేస్తున్నాను. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే మెంతికూర వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటో ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన కందిపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పు రోటీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.